హలో నమస్తే పీపుల్, ఈరోజు అయితే మన ఛానల్లో కొత్త కుకింగ్ వ్లాగ్ అయితే రాబోతుంది. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఈరోజు ఈ వీడియోలో మనం అయితే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేయాలి, లైక్ 10 to 15 minutes ఈచ్ రౌండ్. అయితే మేమైతే మొత్తం టోటల్ 3 rounds అయితే ఫ్రై చేసాం. ఇక్కడ చూడొచ్చు మనం అయితే 2 kg రైస్ అయితే తీసుకున్నాం. మొత్తానికి మా అమ్మ అయితే వాష్ చేయడం స్టార్ట్ చేసేసింది. ఈ రైస్ని మనం 3 to 4 times అయితే మంచిగా వాష్ చేయాలి. సో దాంట్లో ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం అయితే ఆనియన్స్ని డీప్ ఫ్రై అయితే చేయాలి. సో ఈ చికెన్ బిర్యానీకి మేమైతే 2 kgs చికెన్ తీసుకొని మసాలా అయితే కలిపి పెట్టుకున్నాం. 30 minutes మసాలా కలుపుకునే చికెన్ అయితే తీసేసుకొని దాంట్లో కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి అయితే వేసాం. సో మనకైతే ఫ్లేవర్ మంచిగా రావాలని చెప్పేసి మనం అయితే కొత్తిమీర ఇంకా ఎక్కువ యాడ్ అయితే చేసుకున్నాం. సో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ తీసుకొని హాఫ్ ఆఫ్ ది ఫ్రైడ్ ఆనియన్స్ అయితే దీంట్లో వేసాం. సో అన్ని యాడ్ ఆన్స్ చేసిన తర్వాత మనం అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. సో మసాలా అండ్ ఇవన్నీ ఫ్లేవర్ అయితే మంచిగా మిక్స్ అయిపోతుంది. చికెన్ బిర్యానీ అనగానే అందరికీ నోరు ఊరుతుంది. సో మనకు తెలిసిందే హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంత వరల్డ్ ఫేమసో. సో మనం చూడొచ్చు మన దేశంలో కానీ చాలా మంది ఫంక్షన్స్లో కానీ ఇతర సందర్భాల్లోనూ బిర్యానీ అయితే పెడతారు. రోజు బయట తింటే కూడా అనారోగ్యమే. సో మనం అయితే ఇంట్లోనే రెసిపీలు తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇదంతా మాకెందుకంటే మనమే చేసుకున్నాం కదా అని ఒక తృప్తి అయితే ఉంటుంది. సో మొత్తానికి హైదరాబాద్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒక పెద్ద బగోన తీసుకొని దాంట్లో నీళ్ళు అయితే వేసేసి అది వేడి అయ్యాక మనం అయితే మసాలా మొత్తం యాడ్ చేయాలి. మనకి కావాల్సిన మసాలా మొత్తం అయితే దీంట్లో యాడ్ చేసాం. దీంట్లోకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 1 tablespoon మిర్చి, 1 tablespoon జీలకర్ర పొడి, 1.5 tablespoon కొత్తిమీర పొడి, 1.5 spoon గరం మసాలా అండ్ 1.5 spoon పసుపు అయితే యాడ్ చేయాలి. సో మనమైతే దీంట్లోకి 2 లీటర్ల వాటర్ అయితే తీసుకున్నాం. 1 అంగుళం దాల్చిన చెక్క, 6 లవంగాలు, 1 spoon నల్ల జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 1 పెద్ద చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 tablespoon ఉప్పు. మనమైతే నెయ్యి 2 spoons యాడ్ చేసుకొని తర్వాత లాస్ట్కి అయితే ఆయిల్ వేసేసాం. సో 15 to 20 minutes అలా బగోనా మీద మూత పెట్టి ఉంచాలి. సో ఫ్రెష్గా మనం బగోనా అయితే తీసుకోవాలి. దీంట్లోకి అయితే మనం నెయ్యి అయితే యాడ్ చేసాం. చూడొచ్చు నెయ్యి అయితే 2 to 3 spoons వేయాలి. మేమైతే అందాజా వేసాం. ఫైనల్గా దీంట్లో ఆయిల్ కూడా యాడ్ చేసాం. 2 to 3 spoons అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో రెండు మిక్స్ అవ్వడానికి బగోనా మొత్తం స్ప్రెడ్ అయితే చేయండి. సో మనం ఆయిల్ అండ్ నెయ్యి అయితే వేసాం. ఇదే ఆయిల్ అండ్ నెయ్యి వేసిన దాంట్లో మనం ఇంతకుముందు కలుపుకున్న మసాలా అయితే దాంట్లో యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు మనం ప్రతి ఒక్క పీస్కి మనం మసాలా అనేది మొత్తం మంచిగా మిక్స్ అయిపోయింది. సో ఆ మసాలా పీసెస్ అన్నిటినీ మంచిగా బగోనాలో స్ప్రెడ్ అయితే చేసి పెట్టుకోవాలి. సో మొత్తానికి చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో చూడొచ్చు ఇక్కడ మనం కూడా హెల్ప్ చేద్దామని అయితే వచ్చేసాం. మనం ఇక్కడ చూడొచ్చు మనమైతే లైట్ స్టాండ్ పెట్టి అయితే వీడియో తీస్తున్నాం. ఫుల్ క్లారిటీ రావాలని చెప్పి అయితే మనం ఈ స్టాండ్ అయితే యూస్ చేస్తాం. దీంట్లో 3 వెరైటీ ఆఫ్ లైట్స్ అయితే వస్తాయి. బటన్ అయితే ఇస్తారు, దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటూ లైట్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. సో రెడీ అయిపోయిన మసాలాలో మనం మంచిగా గార్నిష్ చేయడానికి కొత్తిమీర అండ్ పుదీనా అయితే యూస్ చేస్తాం. చూడొచ్చు. సో మనం ఫ్రై చేసిన ఆనియన్స్ని తీసుకొని ఈ కలుపుకున్న చికెన్లో అయితే మనం యాడ్ చేయాలి. మొత్తానికి బాస్మతి బియ్యం వేసి 1 గంట పాటు నానబెట్టి 70% వరకు ఎక్కువ మంటపై ఉడికించాలి. ఉడికించిన తర్వాత మనకైతే ఇలా అవుతుంది. సో ఆ ఉడికిన బాస్మతి రైస్ని అయితే మనం చికెన్ మసాలాలో అయితే యాడ్ చేసాం. మేమైతే సోనా మసూరి బాస్మతి రైస్ అయితే వాడినాం. మీరు కూడా అదే వాడండి, వేరేది వాడితే అంత టేస్ట్ అయితే ఉండదు. సో ఫైనల్గా రైస్ అయితే చూడొచ్చు రెడీ అయితే అయిపోయింది. మేమైతే ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే నేనైతే ఫుల్గా వెయిట్ చేస్తాను. సో దీంట్లోకి మంచి లుక్ రావడానికి మేమైతే కలర్ అయితే యాడ్ చేసాం. చూడొచ్చు. సో మొత్తానికి మన బిర్యానీ అయితే 70% రెడీ అయితే అయిపోయింది. సో ఈ బగోనా తీసుకెళ్ళి మనం అయితే స్టవ్ మీద పెట్టేసేయాలి.
సో ఒక 30 minutes to 1 hour అయితే దమ్ అయితే పెట్టాలి. సో 70% అయితే అయిపోయినట్టే. సో చూడొచ్చు మేమైతే బరువు అయితే పెట్టినాం. సో బరువు పెడితే ఏంటంటే మంచిగా దమ్ అయితే అవుతుంది. సో ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఫైనల్గా టేస్ట్ అయితే చేసేద్దాం. మా మమ్మ అయితే సర్వ్ చేస్తుంది. సో నేనైతే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నా. ఫైనల్గా నేనైతే టేస్ట్ చేసేస్తాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా మరి, బాయ్ బాయ్.